దారిలో వెళ్తుంటే మన అన్నగారు కలిసి అన్న పేరు రమేష్. అన్న పేరు రమేష్, నల్గొండ డిస్టిక్. అయితే అన్నగారు ఒక క్వశ్చన్ అడిగారు, రేపు వెళ్తారని చెప్పేసి మీరు ఇట్లా వెళ్తున్నారు కదా, దీనివల్ల ఏం యూజ్ అని అడుగుతున్నారు. అయితే మామూలుగా దీనికి ఎలాంటి యూజ్ ఉండదు మనకు తెలుసు, ఎందుకంటే చూస్తూ వదిలేసి వెళ్ళిపోయే రకం మనం అయితే. కాబట్టి అన్నకు చిన్న క్వశ్చన్ ఏంటంటే, దీనివల్ల అయితే మ్యాక్సిమం యూజ్ ఉండదన్న, కానీ మనం ఏం చేస్తే ఈ రేప్ అటెంప్ట్స్ అనేవి ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు రేప్ చేసిన రేడియానికి దొరికినప్పుడు మనం ఇమీడియట్ యాక్షన్ అనేది ఉండాలి. ఓకే. ఇమీడియట్ యాక్షన్ అంటే ఏంటంటే అది చాలా బ్రూటల్ గానే ఉండాలి. ఓకే. అది 9 months బేబీ కావచ్చు, 18 years లేడీ కావచ్చు, కానీ ఇమీడియట్ యాక్షన్ అది బ్రూటల్ గా దేశం మొత్తం తెలియాలి, మిగతా వాడు భయపడాలి ఆ పని చేయడానికి. అవును, ఇప్పుడు ఉంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే, రోడ్ మీద నరికేయాలి, ఎన్కౌంటర్ చేయాలి, ఉరి చేయాలి. అది క్లియర్ గా దొరికిన తర్వాత దొరికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఇప్పటివరకు ఏం చేయలేకపోతున్నారు, అయినా కూడా మనం ఏం చేయగలమని నేను అడుగుతున్నా. చాలా మంది ఉన్నారు కదా, ఏమంటే క్యానరాలు పట్టుకోవాలి, మనము రోడ్ల పైన నిరసన చేయాలి, అయిపోతుంది. అదే ఎన్ని ఏమంటారు చనిపోయినా కూడా, ఎంతమంది చనిపోయినా కూడా మనం చేసేది ఒక్కటే, కానీ ఏం చేస్తే ఫైనల్ సొల్యూషన్ ఏం చేస్తే ముందు మన పిల్లలకి, మన ఇంట్లో పిల్లలకి అవేర్ చేయాలి. ఓకే. కొడుకులు ఉంటే నీ తల్లి చెల్లి ఎలాగో బయట ఉన్న బిడ్డ కూడా అలాగే కొడుక్కి చెప్పాలి. నెక్స్ట్ ఆడపిల్లలకు కూడా ఈ విధంగా నువ్వు మరి విపరీత పోకళ్ళు కాకుండా లిమిటెడ్ గా ఉండాలి. టెక్నాలజీ పెరిగింది, చాలా ఇదైంది, ఓకే, కానీ అంత విపరీత పోకళ్ళు కాదు. మన కల్చర్, మనం ఇదంతా కరెక్ట్ గా ఉంటే బాగుంటది. అయితే మీరు అన్నదానికి నేను క్వశ్చన్ ఏంటంటే, మన ఇంట్లో మనం చాలా ఒక ఏమంటారు గవర్నమెంట్ తలుచుకుంటే ఆ సెకండ్ లో పని, ఇట్లా ప్రజలందరూ అవేర్నెస్ చేసుకొని మనం సరిగ్గా ఉండాలి అట్లా చెప్పుకోవాలని కొంచెం ప్రాసెస్ అయిన పని, కానీ గవర్నమెంట్ తలుచుకుంటే 2 నిమిషాలు అయిపోయే పనికి గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు కదా. మనం ఏం చేయాలి గవర్నమెంట్ పట్టించుకోవాలంటే? ఇప్పుడు మనం చెప్పుకున్నా ఇప్పుడు బయట ఒక రూల్, ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ లో 3 వెళ్తే ఆపుతున్నారు అన్నప్పుడు వారు కొంచెమన్నా భయపడతారు పోలీసు కనిపించగానే. ఈ రేప్ చేస్తే కూడా ఇట్లా చంపేస్తారని అనగానే భయపడే విధంగా చట్టాలు ఉంటే, అవును, ఆ విధంగా చట్టాలు ఉంటే మనం చెప్పుకున్నాం, మన ఫ్యామిలీలో కొడుకులకు, పిల్లలకు, చెల్లెలకు, అక్కలకు అందరికి చెప్పుకుంటాము, కానీ గవర్నమెంట్ సరిగా లేదు ఫస్ట్ మనకు. అవును, ఆ గవర్నమెంట్ సరిగా ఉండాలి. గవర్నమెంట్ నుంచి ఫస్ట్ రియాక్షన్ క్లారిటీ ఉంటే ఆ తర్వాత అందరూ చెప్పుకుంటారు. అనవసరంగా దాంట్లో వెళ్తే నీకు ఇట్లా శిక్ష పడుతుంది, రోడ్ల మీద చంపేస్తారు అని చెప్పి అనుకుంటే వానికి భయం వస్తుంది, మన ఫ్యామిలీ కూడా భయం ఉంటుంది అన్నట్టు. అది మెయిన్ మనకి. అవునన్న, చట్టాలు స్ట్రాంగ్ ఉండాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఎంపీ కొడుకు, ఎమ్మెల్యే కొడుకు ఇట్లాంటి ఎదవల గురించి అని చెప్పేసి దాన్ని అంతా వదిలేస్తూ పోతే ప్రతి ఒక్క ఎదవ సింపుల్ గా తీసుకుంటున్నారు. అవునవును, చట్టాలు స్ట్రాంగ్ ఉండాలి. అందుకే మనం గవర్నమెంట్ మన వైపు ఇంకేం చేయాలంటే మనం వేరుగా ఉండాలి, ఇంకేం చేయలేము. అంతే, ఎంత అవేర్నెస్ గా ఉన్నా ఇప్పుడు రోడ్డు పైన ఒకరు వెళ్తుంటే వానికి మృగంకి కనిపించిన ఒక లేడీ కనిపించినట్టు భయం అనేది ఉండాలి. భయం అనేది పుట్టాలంటే గవర్నమెంట్ నుంచే రావాలి. అదే అందుకోసం మనం గవర్నమెంట్ స్పందించడానికి ప్రజలంతా ఏకం కావాలని చెప్పి మనమంతా ఒక వాయిస్ రైజ్ చేస్తే గవర్నమెంట్ ఆటోమేటిక్ గా దిగి వస్తుంది అని చెప్పి మనం ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే అన్న చాలా మందికి ఉంటది ఇట్లా చేయాలి అట్లా చేయాలని, కానీ బయటకు చెప్పలేకపోతే, కానీ ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతే ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందిస్తుంది. మాక్సిమం రియాక్ట్ అవుతారని అనుకుంటున్నాము. ఒక్కసారి చెప్పండి అన్న. జై జగన్నాథ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.